ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వాడు నీకేమవుతాడు? ఏం చేస్తుంటాడు చెప్పు. తాహతుకు మించిన కోరికలతో వాడిని సతాయించాడు. నీ కోరికలకి కోకలకి షోకులకి వాడిని అప్పులు పాలు చేసావు కదా. నీ గొంతెమ్మ కోరికలు తీర్చలేక వాడు గొంతులో ఇంత విషం పోసుకున్నాడు. ఆ నేరం నీ మీద ఎక్కడ పడుతుందో అని ఊరదులు పెట్టి పారిపోతున్నావు. వాడు గాని చావాలి, నిన్ను వాడిని ఒకే చితి మీద పెట్టి తగలబెడతాడు. వాడి అప్పులు ఎలాగూ పంచుకోలేవు, చితి నిప్పులైనా పంచుకుంది కానీ. రాయ్ పెంచండి రా చితి. నన్ను చంపి నా బిడ్డను అనాథం చేస్తారా? బిడ్డ నువ్వో తల్లివి. అందాలు తరిగిపోతాయని పాలివ్వడం మానేశావు, ముద్దిస్తే పెదాల రంగు పోతుందని ముద్దు చేయడం మానేశావు, ఎత్తుకుంటే చీర నలిగిపోతుందని ఉయ్యాల్లో పడేశావు. నీ స్థానంలో ఒక బర్రె గొడ్డున నీకన్నా బాగా చూసుకుంటుంది. ఇది పెళ్ళం కాదు, పిశాచి. అసలు ఈ ఆడవాళ్ళంతా దెయ్యాలి. ఇలాంటి ఆడవాళ్ళ వల్లే మొగాళ్ళకి 30లోనే బీపీలు, 40లోనే హార్ట్ అటాక్. 24 గంటల్లో 64 మనసులేమి. అయ్యా కండం గట్టెక్కిందండి, ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. ఏంటి బతికిపోయానని సంబరపడుతున్నావా? మగాళ్ళని వేధించుకునే నీలాంటి ఆడవాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఏ అందం చూసుకుని నువ్వు మురిసిపోతున్నావో అందం నీకు లేకుండా చేస్తాను. రాయ సుబ్బారాయుడు అయ్యా, కొట్రాదిరి గుండు. అడుగు మా తమ్ముడు వచ్చాడు. ఏంటమ్ములు ఏక అట్లకి దేర్పాట్లు బాగా చేసావురా తమ్ముడు, చాలా సంతోషం. అదేంటక్క, మీకు కాకపోతే నేను ఇంకెవరు చేస్తాను? ఇంకేమైనా ఏర్పాట్లు చేయనా? పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, చిన్నబాబు గారు వచ్చారండి. అన్నయ్య రే రే ఎరా చిన్న, ఎలా ఉన్నావు? బాగున్నా అన్నయ్య. నువ్వెలా ఉన్నావు అన్నయ్య? నాకేంట్రా. అవును ఏంటి ఇలా చిక్కిపోయావు? ఏంటి హాస్టల్ వంట సరిగ్గా పట్టలేదా? చెప్పు, వంట మార్చేద్దాం. అదేం లేదన్నయ్య. అన్నయ్య
నీకు విషయం చెప్పాలన్నయ్య. ఇంకా ఆలోచిస్తావేంట్రా? చెప్పు, ఏం కావాలో. కావ్య, ఈ అమ్మాయి మా క్లాస్మేట్ అన్నయ్య. మేమిద్దరం ప్రేమించుకున్నాం. నువ్వు అనుమతిస్తే. ఒరే చిన్నోడా, నువ్వు అడిగింది ఆశపడింది నేను ఎప్పుడైనా కాదన్నానా? కానీ ఇది నా ఒక్క నిర్ణయం కాదు కదరా, అమ్మను కూడా అడగాలి. నువ్వే పని చేసినా అన్నీ ఆలోచించే చేస్తావు. నీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా పెద్దబాయ్? ఒరేయ్, పెళ్లి మాత్రం మీ చదువు అయిపోయిన తర్వాతే. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నట్టు మన కాలేజీకి ఏంట్రా మోటార్ సైకిల్ లేకుండా వెళ్ళామంట? అదే బైక్ రిపేర్ అయితేను. అయితే పెట్రోల్ బస్ తగలబెట్టారా? కొత్త కారు కొనుక్కో. కార్ ఇప్పుడు ఎందుకన్నయ్య? ఒరేయ్, చదువు కోసం కష్టపడరా, కానీ కష్టాలు పడుతూ మాత్రం చదవకు. నువ్వు కష్టపడితే నేను చూడలేనురా. అరే సహదేవుడు, హాయ్. గుమస్తాను అడిగి ఒక 5 లక్షలు తెప్పించు. హాయ్. తమ్ముడు కొత్త కారు కొనుక్కుంటాడు. అలాగేనండి. సుశీల, తమ్ముడు వచ్చాడు, వాడికి నాకు అన్నం పెట్టు. పెడతానులేండి. తమ్ముడు 4 అడుగులు నడిచాడో లేదో కారు కొనిచ్చేస్తున్నారు. మాకు మాత్రం ఉండవా సరదాలు సంతోషాలు? ఇప్పుడు నీకేం తక్కువైంది? అబ్బో, అన్నీ ఎక్కువే. ఇష్టం లేకపోయినా జమీందారీ సంబంధం అని ఈ పల్లెటూరులో తెచ్చి తగిలేశారు. అయినా మిమ్మల్ని అనే లాభం, మా వాళ్ళు అనాలి గాని. ఛీ, పాడు బతుకు. అమ్మా, అమ్మా. సుశీల, సుశీల, సుశీల.